6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా మార్గదర్శకత్వంలో ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ప్రజలు మర్చిపోరన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదని చెప్పారు. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ మాజీ ప్రధానులపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి బర్త్డే విషెస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియమ్మదేనని కొనియాడారు. తెలంగాణ విజయానికి మూలస్తంభం సోనియానని చెప్పారు. సోనియా మార్గదర్శకంలో తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మెరుగైన సేవ చేయగలమన్నారు సీఎం రేవంత్. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైందన్నారు. ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ వేదికగా జిల్లాల్లోని కలెక్టరేట్లలో వర్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు సీఎం. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. తెలంగాణ ఉన్నన్ని రోజులు సోనియా గుర్తుంటారన్నారు. గత ఏడాది సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశామని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. సోనియా లేకుంటే 100 ఏళ్లైనా ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఆనాడు టీఆర్ఎస్ 2 ఎంపీలు పోరాడితే తెలంగాణ రాలేదన్నారు. యువత ఆత్మ బలిదానాలు చేసుకోవద్దనే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదన్నారు. గాంధీ భవన్లో సోనియా బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. టీఆర్ఎస్ ఎట్లా గతమైపోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఇవాళ. వారు కదా తెలంగాణ ప్రదాత. నిజంగా తెలంగాణ తల్లి ఎవరిని ఆరాధించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆరాధించుకోవాలి. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భమైంది. అదందరూ తెలుసుకోవాలి. సోనియా గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. గ్లోబల్ సమ్మిట్లో లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సంతోషమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారబోతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విదేశీ పెట్టుబడులకు కానీ, దేశంలో ఉన్నటువంటి అగ్రజ కంపెనీల పెట్టుబడులకు కానీ ఒక ప్రధాన నిలయంగా మారింది. వాళ్ళ పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకునే సందర్భం. హైదరాబాద్ నగరం ఒక విశ్వ నగరంగా మార్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇది శుభ పరిణామం. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావడం అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రివర్గ సహచరుల్ని, యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ నేతలు ఈ తరం యువతకు దేశ చరిత్ర తెలియకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కాంగ్రెస్ మాజీ ప్రధానమంత్రుల సంస్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. వందే మాతరం గీతంలో పంక్తులు మార్చారని చరిత్రను వక్రీకరిస్తూ మాజీ ప్రధాని నెహ్రూపై విమర్శలు చేయటం బాధాకరమన్నారు కోదండరెడ్డి. దేశ ప్రధాని మోదీ గారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణను తట్టుకోలేక అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, ఆనాటి స్వాతంత్ర సమరంలో పోరాటం చేసి దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూను కూడా విమర్శించడం బాధాకరం. దేశం కోసం సోనియా చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హనుమకొండ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోనియా పుట్టినరోజు సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ తీరు వల్లే రూపాయి విలువ పడిపోతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. సోనియాపై తప్పుడు విమర్శలు చేయటం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.